హలో ఫ్రెండ్స్, నా పేరు జిమ్ కార్బెట్. నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ టౌన్లో నివసించేవాడిని. నేను బ్రిటిష్ తల్లిదండ్రులకు ఈ భారతదేశంలోనే పుట్టి పెరిగాను. నేను ఎప్పుడూ ఈ మట్టిని నా కన్న తల్లిగాను, ఇక్కడి ప్రజలను నా బంధువులుగాను భావించేవాడిని. నేను స్వతహాగా గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయినప్పటికీ వేటాడడం నా హాబీ. నరభక్షక పులులను వేటాడి ప్రజలను వాటి నుండి కాపాడుతూ ఉండేవాడిని. మీరు నా వేట కథల వీడియోలు చాలా ఈ ఛానల్లో చూసే ఉంటారు. చూడకపోతే తప్పకుండా ఈరోజే చూడండి. ఇప్పుడు మీకు నేను వేటాడిన అత్యంత భయంకరమైన పులి కథ చెప్పబోతున్నాను. అదే ముక్తేశ్వర్ మ్యాన్ ఈటర్. అది 1910 చంపావత్లోని ఆదమ్ఖోర్ అంటే నరభక్షక పులిని వేటాడి 3 ఏళ్లు గడిచాయి. కానీ అప్పుడు నాకు ఒక కొత్త వార్త వచ్చింది. ఇది నైనితాల్కి సుమారు 18 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చోటు గురించి. ఆ ప్రాంతాన్ని ముక్తేశ్వర్ అని పిలుస్తారు. ముక్తేశ్వర్కు కుమావు వ్యాలీలోనే అందమైన ప్రదేశంగా పేరు ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఒక ఆదమ్ఖోర్ పులి రాజ్యం చేస్తోంది. మృతుల సంఖ్య 24కి చేరుకున్నప్పుడు నాకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి ఆ పులి అంతు చూడాలని నిర్ణయించుకున్నాను. ఆ మరుసటి రోజు నేను నా 3 సేవకులతో కలిసి నలుగురం రామ్గఢ్కి బయలుదేరాం. దారంతా వర్షం పడడంతో చిత్తడిగా మారింది. అతి కష్టం మీద మేము 5 గంటల తర్వాత రామ్గఢ్కి చేరుకున్నాం. రామ్గఢ్ డాక్ బంగ్లాలో రాత్రి గడిపిన తర్వాత ఉదయాన్నే నేను నా 0.50 వించెస్టర్ రైఫిల్ని తీసుకుని ఒంటరిగా ముక్తేశ్వర్కి బయలుదేరాను. ముక్తేశ్వర్కి చేరుకుని ఊరి మధ్యలో నేను నిలబడి ఉన్నాను. ఉదయాన్నే అక్కడ ఎవరూ కనపడలేదు. నా దృష్టి పోస్ట్ ఆఫీస్ వైపు మళ్ళింది. అక్కడ నన్ను ఒంటరిగా చూసి అక్కడి చుట్టుపక్కల వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఒక్కరొక్కరిగా తమ ఊరిలో ఆ పులి చేసిన హత్యలను కథలుగా వినిపించారు. ఆపై ఆ పులిని ఎలా చంపాలో కూడా సలహాలు ఇవ్వసాగారు. కానీ నా చూపు కొండ కింద ఉన్న ఒక ప్రాంతం మీద పడింది. అక్కడ ఒక అందమైన యాపిల్ తోట కనపడింది. నాకు తెలుసు, ఆ యాపిల్ తోట ఒకప్పుడు నా పాత స్నేహితుడి కుమారుడు బద్రీసాకి చెందినది. నేను ఒంటరిగా బద్రీసా యొక్క తోటల వైపు ప్రయాణం మొదలుపెట్టాను. దారిలో దట్టంగా ఉన్న అడవిని దాటి నేను ముందుకు వెళ్తూ ఉండగా ఒక చిన్న అమ్మాయి నల్లని ఎద్దుని లాక్కుంటూ వెళ్తూ కనపడింది. ఆమె చిన్న వయసులో ఉన్నప్పటికీ భయపడకుండా ధైర్యంగా ఉంది. ఆమెతో మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ ఎద్దుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే ఆమె తన మామ ఇంటికి తీసుకువెళ్తున్నానని చెప్పింది. ఆ అమ్మాయిని అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేక నేను తనని వాళ్ళ మామ ఇంటి వరకు దింపుదామని నిశ్చయించుకున్నాను. దారిలో ఆ పాపను ఒక్కటే ఎద్దు ఎందుకు ఉంది, 2వ ఎద్దు ఏమైంది అని అడుగుగా దాన్ని 1 రోజు క్రితం పులి చంపేసింది అని చెప్పింది. నాకు వారి దుస్థితి చూసి చాలా బాధ కలిగింది. ఆ అమ్మాయిని ఆమె మామగారి ఇంటికి సురక్షితంగా చేర్చిన తరువాత ఆమెతో ఆ ఎద్దు చనిపోయిన ప్రదేశం గురించి వివరాలు తెలుసుకున్నాను. నేను ఆ మార్గాన్ని అనుసరించి వెళ్ళి చూడగా అక్కడ ఒక చనిపోయిన ఎద్దు కనిపించింది. కానీ ఆ ఎద్దు శరీరం కొంచెమే తినబడినట్టు కనిపించింది. కానీ నాకు తెలుసు, ఆ రాత్రికి పులి తిరిగి వస్తుందని ఆ శరీరాన్ని తినడానికి. నేను ఆ పులిని ఎదుర్కొనేందుకు ఒక చెట్టుపై కూర్చుని ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాను. అంతవరకు చాలా సమయం ఉండడంతో బద్రీసా దగ్గరకు వెళ్ళి అతనితో కలవడం, ఏదైనా తినడం ఉత్తమమని నిర్ణయించుకున్నాను. బద్రీసా తన ఫార్మ్ హౌస్ వద్ద నన్ను ఆహ్వానించి నాకు మంచి ఆతిథ్యం ఇచ్చాడు. చెట్టు మీద కూర్చోవడం ప్రమాదకరం సార్ అని చెప్పినా నేను తీసుకున్న ఆ నిర్ణయంపై చాలా నమ్మకంగా ఉన్నాను. సాయంత్రం 4 గంటలకు నేను మళ్ళీ ఆ ప్రదేశానికి తిరిగి వచ్చాను. కొద్దిసేపట్లో ఒక కాకడ్ డియర్ అంటే బార్కింగ్ డియర్ అరుపు మొదలైంది. ఇది నా కుడివైపున
సుమారు 200 గజాల దూరం నుంచి వచ్చింది. దాని అర్థం పులి మూమెంట్లో ఉంది అని. కానీ కొద్దిసేపట్లో ఆ అరుపు మెల్లగా ఆగిపోయింది. అంటే పులి ఎక్కడో దాక్కున్నట్లు నాకు అర్థమైంది. ఆ రాత్రి చీకటి పడడంతో నా సమీపంలో ఏదో కదలిక అనిపించింది. అదే సమయంలో ఆ పులి నా చెట్టు కిందకి వచ్చి కూర్చుంది. కాసేపటికి అది లేచి ఎద్దు మృతదేహం వైపు వెళ్ళి తినడం ప్రారంభించింది. నా శ్వాస నిదానంగా ఉండేలా చూసుకుని నా రైఫిల్ పట్టుకున్నాను. చెట్టుకు దగ్గరగా చాలా జాగ్రత్తగా లక్ష్యానికి గురి చూసి ఎక్కుపెట్టాను. మరి ఇక ఆలస్యం చేయకుండా ట్రిగర్ నొక్కాను. పెద్ద శబ్దంతో బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే పులి అక్కడి నుంచి ఒక కొండపైకి పరిగెత్తింది. ఆపై ఏ శబ్దమూ వినిపించలేదు. చాలాసేపు అది మరణించి ఉంటుందా లేదా గాయపడిందా అని అనుకుంటూ నిద్ర లేకుండా కాలం గడిపాను. తెల్లవారుజామున 4 గంటలకు చలిగాలులు నా శరీరాన్ని వణికించాయి. అతి తక్కువ దుస్తులు ధరించిన నాకు ఆ చలి భరించడం కష్టంగా ఉంది. మరో గంట తర్వాత తొలి వెలుగు ఛాయలు కనబడ్డాయి. లేలేత సూర్యకిరణాలు నా శరీరాన్ని తాకాయి. అదే సమయంలో బద్రీసా తన పనివారితో కలిసి అక్కడికి వచ్చాడు. నన్ను చెట్టుపై నుంచి దించి వేడివేడి కాఫీ మరియు గోధుమ రొట్టెలు తినడానికి ఇచ్చాడు. బద్రీతో చర్చించిన తర్వాత ఆ పులిని పట్టుకోవడానికి హాకా పద్ధతి ఉపయోగించాలని నిర్ణయించాం. హాకా అంటే కొంతమంది మనుష్యులతో అరుపులు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆ పులిని ఒక దిశ వైపు తరమడం. ఆ దిశలో ఒక ఎత్తైన చెట్టు మీద కూర్చుని ఆ పులి అటువైపుగా పరిగెత్తుకు వచ్చినప్పుడు కాల్చాలి అన్నది నా ఎత్తుగడ. ప్రజలతో కలిసి ప్రయత్నించినప్పటికీ మొదటి ప్రయత్నం విఫలమైంది. ఆ పులి జాడ కనపడలేదు. రెండవ ప్రయత్నం చేస్తుండగా నా పక్కనే ఉన్న గోవిందు, "సార్, పులి అక్కడ ఉంది" అంటూ అరిచాడు. నేను వెంటనే దానివైపు పరిగెత్తి పులి ఉన్న చోటికి చేరుకున్నాను. అది అక్కడ ఒక చచ్చిన జంతువుని తినడానికి ఉపక్రమిస్తోంది. నా రైఫిల్తో దానిని లక్ష్యంగా పెట్టి గురి చూసి కాల్చాను. అనుకోని ఆ శబ్దానికి, బుల్లెట్తో తగిలిన గాయానికి ఆ పులి గాల్లోకి ఎగిరి మరి అంతలోనే తేరుకుని తీవ్ర గాయాలతో ఆ పులి నేరుగా నా వైపు దూసుకువచ్చింది. దానికి నాకు మధ్య ఉన్న దూరం సరిగ్గా 50 అడుగులు. నా దగ్గర బుల్లెట్ లోడ్ చేసేంత సమయం లేదు. అది వేగంగా ఉరుకుతూ నా వైపే దూసుకొస్తోంది. అంత చలిలో కూడా నాకు చెమటలు పట్టసాగాయి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. నన్ను నేను నియంత్రించుకుని నేను ఆఖరి ప్రయత్నంగా అత్యంత వేగంగా బుల్లెట్ లోడ్ చేసి గురి ఎక్కుపెట్టాను. సరిగ్గా 4 అడుగుల దూరంలో నా చేతిలోని రైఫిల్ పేలింది. బుల్లెట్ నిప్పులు కక్కుతూ దాని 2 కళ్ళ మధ్య దూసుకుపోయింది. అది దబ్బున కింద పడి గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది. ముక్తేశ్వర్ ప్రజలు ఆనందంతో నన్ను చుట్టుముట్టారు. అది కిరాతకంగా చంపిన 24 మంది ఆత్మలు పైనుండి చప్పట్లు కొడుతున్నట్టుగా అనిపించింది నాకు. ఆ పులిని నిశీతంగా గమనించినప్పుడు అది ఒక కన్ను కోల్పోయినట్టు గుర్తించాము. బహుశా అది ఒక ముళ్ళ పందితో తలపడినప్పుడు ఒక ముళ్ళు దాని కంట్లోకి దిగబడి ఉంటుంది. సరిగ్గా చూపు లేకపోవడంతో అది తన సహజ సిద్ధమైన ఆహారం అంటే లేళ్ళు, దుప్పులు, అడవి పందులు అట్లాంటివి వేటాడలేక అది బలహీనులైన మనుషులను తన ఆహారంగా మలుచుకుని ఉంటుంది. ఆ ఆదంఖోర్ పులిపై ఈ నా విజయంతో ఆ అమాయకపు ప్రజలకు భద్రత కల్పించాను అని అనిపించి నా మనసు మురిసిపోయింది. ఎంతో సంతోషంతో నేను నైనితాల్ వైపు నా తిరుగు ప్రయాణం ప్రారంభించాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ నా ఈ ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తుంది. మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. See you in my next video. శుభరాత్రి.